మెగా 9 టీవీ. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రరాజ్యం. భిన్నత్వంలో ఏకత్వానికి, స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఎవరైనా సరే తమ కలలను సాకారం చేసుకోవచ్చు అని నమ్మే ఒక గ్లోబల్ పవర్. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి, మతానికి ఎలాంటి సంబంధం లేదు. అది 100% పక్కా సెక్యులర్ దేశం. కానీ ఇప్పుడు ఆ అగ్రరాజ్యం పునాదులే కదులుతున్నాయి. ఒకప్పుడు రాజకీయాలకు, మతానికి మధ్య ఉన్న ఆ గీత ఇప్పుడు పూర్తిగా చెరిగిపోతుంది. అమెరికా ఒక సెక్యులర్ దేశం కాదు, ఇదొక క్రైస్తవ దేశం. మళ్ళీ ఈ దేశాన్ని దేవుడికి అంకితం చేద్దామనే నినాదాలు ఇప్పుడు వాషింగ్టన్ వీధుల్లో మార్మోగుతున్నాయి. తాజాగా జరిగిన రీడెడికేటెడ్ 250 అనే భారీ మతపరమైన కార్యక్రమం ప్రపంచ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు దేశ రక్షణ శాఖ మంత్రి లాంటి అత్యున్నత స్థాయి వ్యక్తులు మద్దతు తెలపడం అందరినీ షాక్కి గురిచేస్తోంది. అసలు సెక్యులర్గా ఉన్న అమెరికాను మేక్ అమెరికా క్రిస్టియన్గా మార్చడం వెనుక ఉన్న ట్రంప్ రాజకీయ వ్యూహం ఏంటి? దీనివల్ల అమెరికాలో ఉంటున్న ఇతర మతస్థుల పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. మేక్ అమెరికా క్రిస్టియన్ గొడవ అర్థం కావాలంటే మనం అమెరికా చరిత్రలోకి వెళ్ళాలి. అమెరికా రాజ్యాంగాన్ని రాసిన ఫౌండింగ్ ఫాదర్స్ అనబడే థామస్ జెఫర్సన్, జేమ్స్ మాడిసన్ లాంటి వాళ్లకు ఒక స్పష్టమైన విజన్ ఉండేది. యూరప్లో మతం పేరుతో జరిగిన యుద్ధాలు, ప్రాణ నష్టాలు వారు కల్లారా చూశారు. అందుకే అమెరికాలో ప్రభుత్వం అనేది ఏ ఒక్క మతానికి కొమ్ము కాయకూడదని నిర్ణయించారు. అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్మెంట్ అనేది చర్చికి, ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద గోడను కట్టింది. ప్రభుత్వం ఏ మతాన్ని అధికారికంగా గుర్తించదు. ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ఆచరించుకోవచ్చు అని రాజ్యాంగంలో స్పష్టంగా రాశారు. దాదాపు 250 ఏళ్లుగా అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళంతా వ్యక్తిగతంగా క్రైస్తవులే అయినా వాళ్ళెప్పుడూ అమెరికా ఒక క్రైస్తవ దేశమని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ఆ సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. వాషింగ్టన్లోని నేషనల్ మాల్ వేదికగా రీసెంట్గా ఒక భారీ మతపరమైన ప్రార్థనా సమావేశం జరిగింది. దీని పేరే రీడెడికేటెడ్ 250. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమెరికాను తిరిగి వన్ నేషన్ అండర్ గాడ్గా దేవుడికి సమర్పించడం. చూడడానికి ఇదొక ప్రార్థనా సమావేశం లాగే కనిపిస్తున్నా దీని వెనుక చాలా పెద్ద పొలిటికల్ ఎజెండా ఉందని నిపుణులు అంటున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్, స్పీకర్ మైక్ జాన్సన్ లాంటి అగ్ర నాయకులు హాజరయ్యారు. మనకు హక్కులు ప్రభుత్వాల నుండి రాలేదు, దేవుడి నుండి వచ్చాయని బహిరంగంగా ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ కార్యక్రమానికి ఒక వీడియో సందేశం పంపుతూ ఒక గొప్ప దేశంగా ఉండాలంటే మతం, విశ్వాసం, దేవుడు చాలా ముఖ్యమని తేల్చి చెప్పారు. ఇది రాజ్యాంగబద్ధంగా నడిచే సెక్యులర్ దేశపు విధానాలకు పూర్తిగా విరుద్ధం. అసలు ట్రంప్ లాంటి బిజినెస్ మ్యాన్ సడన్ గా మతం గురించి ఇంతలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడే అసలు రాజకీయం ఉంది. అమెరికాలో వైట్ ఎవాంజలికల్స్ అనబడే సాంప్రదాయ క్రైస్తవులు దాదాపు 14% ఉన్నారు. వీళ్ళు దేవుడిని, బైబుల్ను చాలా సీరియస్గా ఫాలో అవుతారు. డొనాల్డ్ ట్రంప్ ఓటు బ్యాంకుకు వీళ్లే వెన్నెముక. గత ఎన్నికల్లో దాదాపు 80% పైగా ఈ వర్గం వాళ్ళు ట్రంప్కే ఓటేశారు. వీళ్ళకి అబార్షన్లు ఇష్టం ఉండదు, స్వలింగ సంపర్కుల హక్కులు నచ్చవు. అలాగే అమెరికా సెక్యులర్గా ఉండడం కూడా వీళ్ళకి అస్సలు ఇష్టం లేదు. వీళ్ళ డిమాండ్ ఒకటే, మేక్ అమెరికా క్రిస్టియన్. వీళ్ళ మద్దతుతోనే ట్రంప్ సుప్రీంకోర్టులో కన్జర్వేటివ్ జడ్జిలను నియమించారు. అబార్షన్ల మీద బ్యాన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకోవడానికే మతాన్ని, రాజకీయాలను ట్రంప్ తెలివిగా మిక్స్ చేస్తున్నారు. ఈ ఐడియాలజీనే క్రిస్టియన్ నేషనలిజం అంటారు. ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఒకటే, ఒకవేళ అమెరికా నిజంగానే ఒక మతరాజ్యం దిశగా అడుగులు వేస్తే పరిస్థితి ఏంటి? అమెరికాలో కేవలం క్రైస్తవులు మాత్రమే లేరు. లక్షలాది మంది హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, ఏ మతాన్ని నమ్మని నాస్తికులు కూడా ఉన్నారు. అమెరికా అనేది ఒక క్రైస్తవ దేశమని అధికారికంగా బ్రాండ్ వేస్తే మిగతా మతాల వాళ్ళు సెకండ్ క్లాస్ సిటిజన్స్గా మారిపోతారు. ప్రభుత్వ విధానాలు, స్కూల్ సిలబస్లు, చట్టాలు అన్నీ బైబుల్ ఆధారంగా మారే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యం అనే పునాది మీద కట్టబడిన అమెరికా క్రమక్రమంగా ఒక మతాధారిత పాలన వైపు వెళ్తుందన్న ఆందోళన తీవ్రమవుతుంది. ఒకప్పుడు ఎకానమీ, గన్ కంట్రోల్, ఇమిగ్రేషన్ లాంటి అంశాల మీద మాత్రమే ఫోకస్ చేసే అమెరికా పాలిటిక్స్ ఇప్పుడు మతం, దేవుడి చుట్టూ తిరుగుతూ ఉండడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు, ఓట్లు, అధికారమే లక్ష్యంగా నాయకులు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మత రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఈ రీడెడికేటెడ్ 250 కార్యక్రమం కేవలం ఒక ఆరంభం మాత్రమే అని
ముందు ముందు అమెరికా రాజకీయాల్లో ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.